నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే మాట, బీజేపీ సీమ అభ్యర్థి కాంగ్రెస్లోకి. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ నిజంగానే కావాలని ఆయన కోరుకుంటుందా, లేకపోతే ఆయన కూడా రావడానికి సుముఖతంగా ఉన్నాడా ఏంది అర్థమవుతుంది. కానీ సోషల్ మీడియాలో ఏకంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడే స్పోక్స్ పర్సన్లు, ప్రధాన కార్యదర్శులు కూడా నేరుగా వాళ్ళే పెడుతున్నారు సోషల్ మీడియా ఖాతాలలో కాంగ్రెస్లోకి బీజేపీ సీఎం అభ్యర్థి. మరి బీజేపీ అయితే అధికారికంగా ఈయన మా సీఎం అభ్యర్థిని ఇక్కడ ప్రకటించలేదు, కానీ బీసీ నాయకుని చేస్తామన్న ఒక ప్రచారంతో పాటుగా గజ్వేల్లో పోటీ చేసినందుకు కారణంగాను ఈటెల రాజేందర్ పేరుతో ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో పాపం ఆయన హుజరాబాద్ ఓడిపోయిన పరిస్థితి, గజ్వేల్లో 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చేందుకు కొంతమంది ఇప్పటికే పావులు కలుపుతున్నాడు. ఆయన కూడా సుముఖతంగానే ఉన్నాడు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఎటువంటి అధికారం లేకుండా ఖాళీ కూర్చోవాలంటే ఎవరికైతే ఒప్పుతుంది. ఇక దానికి తోడు పార్లమెంట్కి పోదామన్నా ఆయన పక్క పార్లమెంట్ వరంగల్ చూస్తే అది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంట్కి. ఇక కరీంనగర్ చూస్తే కరీంనగర్ ఆల్రెడీ బండి సంజయ్ తిష్టేసుకొని కూర్చున్నాడు. బండి సంజయ్ మొన్న ఒక మీటింగ్లో బండి సంజయ్ ఎదురు పడితే ఆడికెళ్ళి ఆ ఈటెల రాజేందర్ వెళ్ళిపోయినట్టుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అది నిజమే. బహుశా అక్కడ ఉన్న వ్యక్తులు, మీడియా మిత్రులు చెప్తున్నారు ఏంటంటే బండి సంజయ్ ఉండగానే వచ్చి కూర్చుని కాసేపు వెళ్ళిపోయిందంటే ఈటెల రాజేందర్. అంటే వాళ్ళిద్దరికి పొసగడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే కరీంనగర్లో బండి సంజయ్ అవకాశం లేదు ఈటెల రాజేందర్కి, వరంగల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఇది కాకుండా రాజ్యసభకో దేనికో వాడుకుందామని బీజేపీ నాయకులు అనుకున్నప్పటికీ ఆ అవకాశం కూడా లేదు. పాపం ఇప్పుడు ఏం చేయాలి? కూర్చుంటే 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్రలో మళ్ళీ గట్లనే ఉద్యమాలు చేసుకుంటా, ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మాట్లాడాలి, లేకపోతే అధికార పార్టీలకు జాయిన్ కావాలి, లేకపోతే తిరిగిపోయి మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిద్దామన్నా బీఆర్ఎస్కి పోవాలి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పోయి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఏం హోదా లేకుండా, అధికారం లేకుండా పక్కన ఉండాల్సిన ఒక నేపథ్యంలో ఆయన పార్టీ వైపు కూడా చూస్తున్నాడు, అధికార పార్టీ వైపు చూస్తున్నాడట. కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సంబంధించి మరి వాళ్ళు నేరుగా కోరుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. వాళ్ళు బీజేపీ సీఎం అభ్యర్థి కాంగ్రెస్లోకి అని పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టులు చూసిన తర్వాత ఈ యొక్క వార్త వైరల్ అవుతున్న పరిస్థితి. ఇక ఈటెల రాజేందర్ కాంగ్రెస్లోకి వస్తాడా లేదా, ఇది ప్రస్తుతం ప్రధాన చర్చ. ఇక మరోవైపు గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి ఒక నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఒక ఆందోళనలో ఉన్నారు. జనవరి 6-7 తారీఖుల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి ఎన్నికల కంటే ముందు కమిషన్ ప్రకటించింది. సో మొత్తం మీద దానికి సంబంధించి అనేక ఆందోళనలు, ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆవేదన. ఎందుకంటే అసలు పాత కమిషన్తో ఈ ఎగ్జామ్ ఎట్లా పెడతారు? ఇప్పటికే 2 సార్లు రాసి మోసపోయిన నిరుద్యోగులు మరోసారి రాయాలంటే ఇబ్బంది డెఫినెట్గా పడే అవకాశం ఉన్నది. దీనికి తోడు నిరుద్యోగులందరూ కూడా గతంలో వచ్చిన రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇవన్నీ అనేక అనుమానాలకు కూడా తావిస్తున్న గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. గ్రూప్ 2 ఎగ్జామ్స్ను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్ సెక్రటరీ అనితా రామచంద్ర నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు నిన్న నేరుగా సెక్రటేరియట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రక్షాళన చేసినాకనే, అది ఏమన్నా కానీ ప్రక్షాళన చేసిన తర్వాతనే ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇస్తాం, ఆ తర్వాత అపాయింట్మెంట్ లెటర్లు, రిజల్ట్స్ అన్నీ కూడా ప్రక్షాళన చేసిన తర్వాతనే ఉంటాయి. ఇప్పుడు ఎవరు కూడా నిరుద్యోగులు ఒక ఆవేదన చెందొద్దు, లేకుంటే వాళ్ళు బాధపడాల్సిన పని లేదు. డెఫినెట్గా మీకోసం ఉన్నది ప్రభుత్వం, ప్రజాపాలన మీకోసం తీసుకొస్తున్నాం. సో డెఫినెట్గా అందరూ మాకు సపోర్ట్గా, మద్దతుగా ఉండండి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలు, దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్స్ చూద్దాం. ఇక ప్రజల మధ్యకు పాలన, నేటి నుంచి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తాం, నిస్సహాయులకు చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యం, అభయహస్తం లోగో దరఖాస్తు ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ న్యాయ యాత్ర, 14 రాష్ట్రాలకు సంబంధించి 85 జిల్లాల్లో 6200 కిలోమీటర్ల ప్రయాణం, బస్సు యాత్ర అది. ఇక బస్సులో కాలినడక కొనసాగనున్న యాత్ర. ఇక శిక్ష కంటే న్యాయంపైనే దృష్టి, న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారక తపాలా కవర్ ఆవిష్కరణ. ఇక ఖజానా ఖాళీ చేసేశారు, లంకె మీద అనుకుంటే ఖాళీ కుండలు దర్శనం ఇచ్చినాయి, ప్రజలను దోచి కూడబెట్టిన సంపద వారిది. నిన్న చూస్తే మీడియా సమావేశంలో ఒక ఆసక్తికరంగా బాంబు పేల్చిండు సీఎం రేవంత్ రెడ్డి. 22 ల్యాండ్ క్రూజర్ బండ్లట, సుమారుగా 68 కోట్ల రూపాయలు పెట్టి 22 ల్యాండ్ క్రూజర్ పట్టుకొచ్చి దాచిపెట్టినట్టు. ఎక్కడ దాచిపెట్టిండు? ఎక్కడో గన్నవరం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో దాచిపెట్టినట్టు సీఎం కేసీఆర్, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఆయన 3వ ముఖ్యమంత్రి అయినాక పట్టుకోదా వాడు దాచిపెట్టరు అని చెప్తే ఇవాళ రేపట్ల మరి పాత వాహనాలు తిరుగుతా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది, నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు, ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టొద్దు, నేను ఎక్కడ కూడా పోను, నాకు సెక్యూరిటీ అవసరం లేదు పెద్దగా, నేను ప్రజల దగ్గరనే ఉంటాను, నాకు ప్రత్యేకమైన భవనం అవసరం లేదు, దాని సంగతి తర్వాత చూద్దామని చెప్పి పదే చెప్పిండు కదా. సో ఈ అన్నీ చెప్తున్న టైంలో ఒక అధికారి వచ్చి ఎవరో చిన్న మాట చెప్పిండట, సార్ మీరు పొరపాటు పడుతున్నారు, కేసీఆర్ గారు గతంలోనే మళ్ళోసారి ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ల్యాండ్ క్రూజర్ బండ్లు 22 కార్లు కొనిపెట్టిండు సార్, ఇక్కడ లేవో ఏపీలో ఉన్నాయి,
విశాఖపట్నం జిల్లా గన్నేరువరం సంథింగ్ ఏదో ప్రాంతంలో ఉన్నాడు సార్ అంటే చెప్పన తోలుకరారని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండట. ఇవాళ రేపట్లో కారుగురు రాబోతున్నాయి. ఆ తర్వాత 5 పథకాలకు ఒకే ఆర్జీ, జతపరచాల్సినవి ఆధార్, రేషన్ కార్డు ప్రతులు, 4 పేజీలతో ప్రజాపాలన దరఖాస్తు. ఆ తర్వాత పునరుద్ధరణ డిజైన్లు మా వల్ల కాదు, మేడిగడ్డ అన్నారంపై చేతులెత్తేసిన రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. కేంద్ర జల సంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేయాలని సూచన. ఇది ఒకటే కాదు, నిన్న పెంటారెడ్డి అని చెప్పి ఒక ఆయన కాంగ్రెస్ మన ఏమంటారు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి డిజైన్లో కావచ్చు, అది రకరకాలుగా ఆయన పేరు వినిపించింది. సో ఆయన ఏం చెప్పిండు, ఇది ఒకటే కాదు, బ్లాక్ 7, బ్లాక్ 6 కూడా ఈ రకమైన డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నాడు. ఆ తర్వాత గ్రూప్ 2 మళ్ళీ వాయిదా అంటూ ఒక వార్త. ఆ తర్వాత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీసీ పాపం దురదృష్టవంత ఐఎన్టీయూసీ లేదు. ఎందుకని అంటున్నా అంటే ఇక్కడ 11 ఏరియాలు ఉంటే 6 ఏరియాల్లో ఐఎన్టీయూసీ గెలుపొందింది. అంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ. 5 ఏరియాల్లో ఏఐటీయూసీ గెలుపొందింది. అంటే ఇక్కడ గెలిపేవారిది ఐఎన్టీయూసీది అసలు అయితే, అంటే వాళ్ళ డివిజన్ల గెలుపు విషయంలో వాళ్ళది. కానీ ఇక్కడ రిజల్ట్ ఎవరు తెలుసా, ఏఐటీయూసీ గెలుపొందింది. 3000 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఇక్కడ ఓటు ప్రమాణికం, ఏరియాలు కాదు. 3000 ఓట్లతోని మెజారిటీతోని ఏఐటీయూసీ గెలుపొందింది. మళ్ళీ ఒక 2 సంవత్సరాల వరకు ఎర్ర జెండా పార్టీకి సంబంధించి ఏఐటీయూసీ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మికులల్లా ఏం చేయబోతుంది చూడాలి. ఇక అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, లోక్సభ ఎన్నికలకు సంసిద్ధత, రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం, నేను కమలదళం విస్తృత స్థాయి సమావేశం. ఇక అంతర్రాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సుల కుదింపు, మహాలక్ష్మితో రాష్ట్రంలో బస్సుల కిటకిట, రద్దీకి తగ్గట్టు సర్దుబాటు కోసం టీఎస్ఆర్టీసీ కసరత్తు. ఇతర రాష్ట్రాలకు పోయే వాటిని కొంత తగ్గించి విత్ ఇన్ ద స్టేట్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మెరుగుపరిచి వాటిని వినియోగించుకుంటే మహిళలకు మరింత సేవలు కోసం ఉపయోగపడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక కిలో రూపాయలు 25కే భారత్ బియ్యం అట. కేంద్ర ప్రభుత్వ యోచన, ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర పెంపు. ఇక ఐపీఎస్ అధికారిపై చీటింగ్ కేసు, విశ్రాంత ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటికే ఎసరు పెట్టారని ఫిర్యాదు. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ను విచారించిన పోలీసులు. ఇక గుండె జబ్బులకు కోవిడ్ టీకాతో సంబంధం లేదు, JN1 రకంపై అప్రమత్తంగా ఉండాలి, ఇదివరకే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మళ్ళీ అక్కర్లేదు. ఈనాడు ఈటీవీతో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ్ అట. ఇది నాడులో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, నల్లనేలపై ఎర్రజెండా, సింగరేణి ఎన్నికల్లో ఏఐటీసీ ఘన విజయం, 3000 పైచిలకు మెజారిటీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ సింగరేణిలో గెలిచిరు వాస్తవమే కావచ్చు, సిపిఐ పార్టీకి సంబంధించి అనుబంధ సంస్థ. కానీ ఇక్కడ ఏం మారబోతుంది రేపటి రోజున అంటే కాంగ్రెస్ వర్సెస్ సిపిఐగా మారబోతుంది. అది సింగరేణి ఎన్నికల నుంచి బీజం పడుతుంది. ఎందుకంటే ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ అనేది ఇటు సిపిఐ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ఇండియా కూటమిలో కూడా వాళ్ళు భాగస్వామిగా ఉన్నారు, సిపిఐ కాంగ్రెస్ పార్టీలు. సో ఇక్కడ క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి ఏమైంది, కింద అనుబంధ సంఘాల ఎన్నికల సందర్భంగా వాళ్ళు చేసింది ఏంటంటే అక్కడ ఏఐటీసీ ఐఎన్టీసీ అనుబంధ సంఘాలు పోరాటపడడంతో అక్కడ ఏఐటీసీ గెలిచింది, ఐఎన్టీసీ ఓడిపోయింది. సో ఇక్కడ బీజం పడినట్టుగానే ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏఐటీసీకి టీబీజీ కేసు మద్దతునిచ్చింది. RG1 RG2 ఏరియాల్లో ఏఐటీసీ గెలుపులో టీబీజీ కేసు మద్దతు ఇవ్వడంతోనని చెప్పి ఒక వార్త. ఇక నల్లనేలపై ఎర్రజెండా, కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు, ప్రజల రక్త మాంసాలను పిప్పి చేసే సంపాదించారు. ఇక 66 కోట్లతో 22 ల్యాండ్ క్రూజర్లు, మళ్ళీ గెలుస్తాననుకొని కొన్న కేసీఆర్ వాటిని విజయవాడలో దాచిపెట్టారు. సీఎం అయిన 10 రోజుల దాకా నాకు ఆ వాహనాలున్న విషయమే తెలియదు, ఓ అధికారి వచ్చి నా చెవిలో చెప్పారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నిరుడు ఏప్రిల్ మే నెలలో దర్శల వారీగా విజయవాడకు పంపిన బీఆర్ఎస్ సర్కార్. బుల్లెట్ ప్రూఫ్ శాటిలైట్ టెక్నాలజీ హంగులు సంతరించుకొని డెలివరీకి సిద్ధమైన కార్లట. మళ్ళోసారి గెలుతగా వచ్చి కార్లో తిరుగుతాను కేసీఆర్ అనుకున్నాడు. ఆ ఒక ఆశ నిరాశ అయిపోయింది కేసీఆర్కి. ఇక ఏపీ పగ్గాలు షర్మిలకే, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ స్పష్టీకరణ. ఆమె జగన్లా చేయరు, అన్నీ తాము చూసుకుంటామని వెల్లడి. ఇక ఢిల్లీలో ఏపీ నేతలతో భేటీ, పార్టీ బలోపేతం, ఎన్నికలపై చర్చ, జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత, హోదా సాధనకు ఉద్యమించాలి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కూడా అంటున్న రాహుల్ గాంధీ. ఇక మొత్తం మీద బై బై షర్మిల అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రానికి షర్మిలకు సంబంధం తెగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పగ్గాలు చేపట్టేందుకు షర్మిల సిద్ధమవుతుందట. ఇంకా అధికారికంగా అయితే ఏం మాట్లాడలేదు. ఇంత పెద్ద చర్చ జరుగుతున్నా సైలెంట్గా ఉన్నది ఆవిడ అంటే ఏదో జరుగుతున్నట్టే.
చిటికి మాటికి చిన్నదానికి ఏమో జరిగిపోతుందని బయటకు ధర్నాలు చేసినటువంటి షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే అటు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్న అంశం షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంది, కాంగ్రెస్ పార్టీలో పొత్తా, కాంగ్రెస్ పార్టీలో విలీనమా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టడమా, ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా అంటే అది ఎక్కడి వరకు ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైనటువంటి స్థానమైనటువంటి ఏఐసిసి అధ్యక్షుడు, ఏఐసిసిలో సీనియర్ అట్మోస్ట్ ఒక ప్రియార్ పర్సన్ అటువంటి రాహుల్ గాంధీ సమక్షంలో ఈ చర్చ జరుగుతున్న షర్మిల మాట్లాడడం లేదంటే దాంట్లో చాలా వరకు వాస్తవాలు ఉన్నట్టుగా మనం గ్రహించాలి. ఇక బై బై షర్మిల, తెలంగాణకు షర్మిలకి బై బై. ఇక భారత్ బియ్యం కిలో 25 రూపాయలు, కొత్త పథకంపై కేంద్రం కసరత్తు, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయం, ఇప్పటికే సబ్సిడీపై గోధుమ పిండి, శనగపప్పు ఏడాదిలో 14.1% పెరిగిన బియ్యం ధరలు. ఇక గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా, ఆ తర్వాత విశ్రాంత ఐఏఎస్ ఇంటి కబ్జా యత్నం, నిందితుల్లో ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్ట్, సిఎస్సిఎస్ లో విచారణ నోటీసులు, ఆయన అన్న వదినలకు ఇప్పటికే రిమాండ్, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బన్వర్లాల్ ఇంటి ఆక్రమణకు పన్నాగం, బన్వర్లాల్ భార్య ఫిర్యాదుతో కేసు. ఇక కోవిడ్తో ఇప్పటివరకు ఎవరు చనిపోలేదు, ఉస్మానియాలో 2 మరణాలు వేరే ఆరోగ్య సమస్యలతోనే, JN1 అంత ప్రమాదకరం కాదు, లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి, ప్రత్యేక వార్డు నెలకొల్పాం, అన్ని విధాల సిద్ధంగా ఉన్నాం, ఆందోళన వద్దు, రాష్ట్రంలో కొత్తగా 6 కేసులు నమోదని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక రాష్ట్ర బీజేపీలో శల్య సారథ్యం, తెలంగాణలో 2-3 నేతలపై పార్టీ అధిష్టానానికి ముఖ్య నేతల ఫిర్యాదు. ఇక్కడ ఏంటి చూడండి, ఇది హైలైట్. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించి మోదీ ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్ర చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొంతమంది బీజేపీ నాయకులు. ఏం చేస్తున్నారట అంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థులను ఓడించి మోడీ ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్నారంట. కదా అయిపోయాయి. ఇక ఈ మాటతో దెబ్బతో ఏమైపోయింది, బీజేపీ ఇక్కడ సెల్ఫ్ గోల్. ఆ తర్వాత ఈ పార్టీకి సంబంధించిన బీజేపీ సీఎం అభ్యర్థి అని చెప్పుకుంటున్నారు. ఈటెల రాజేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఇంత పెద్ద ఎత్తున చర్చకు వచ్చి ఈ రకమైన ఆరోపణలు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆయన జంపింగ్ జపాంగ్ అనేది ఖాయం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక భారత న్యాయ యాత్ర జనవరి 14 నుంచి మార్చి 20 దాకా రాహుల్ బస్ యాత్ర, 65 రోజులు, 14 రాష్ట్రాలు, 85 జిల్లాలు, 6200 కిలోమీటర్లు, సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి పూర్వరంగం. ఇక భారత్ జోడో తర్వాత కర్ణాటక, తెలంగాణ హస్తగతం, ఈసారి యాత్రలో చేరని దక్షిణాది రాష్ట్రాలు, మణిపూర్ టు ముంబై, మణిపూర్, ఆ తర్వాత నాగాలాండ్ నుంచి అస్సాం నుంచి మేఘాలయ, తర్వాత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత బీహార్, తర్వాత ఒడిశా, ఇట్లా ఓవరాల్గా మణిపూర్లో స్టార్ట్ అయిన యాత్ర ముంబై వరకు 6200 కిలోమీటర్లు, 65 రోజుల పాటుగా ఈ యాత్ర కొనసాగనున్నదట భారత న్యాయ యాత్ర. ఇక మేడిగడ్డ ఇసుక తరలింపులకు అనుమతి ఇవ్వండి, ఆ తర్వాత వ్యాపారుల కన్నడ బోర్డులు పెట్టాలి. అయితే కర్ణాటక రాష్ట్రంలో కొత్త ఉద్యోగం నడుస్తుంది. ఏంటంటే ఈ రోడ్డు మీద పోయేటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ల బోర్డులు కావచ్చు, లేకుంటే కిలోమీటర్ డైరెక్షన్ బోర్డులు కావచ్చు, లేకుంటే ఊర్ల పేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ హిందీలో అట్లాంటి భాషలో ఉన్నాయట, హిందీ ఇంగ్లీష్లో ఉన్నాయట. కానీ ప్రియారిటైజ్డ్గా కన్నడ భాషలో పెట్టాలనేది వాళ్ళ డిమాండ్. పెద్ద ఎత్తున ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ బోర్డులు మొత్తం కూడా ధ్వంసం చేసిరట. ఎక్కడికక్కడ వాళ్ళ సొంత లాంగ్వేజ్ కన్నడ భాషలో పెట్టాలంటే డిమాండ్ చేస్తుంది కర్ణాటక రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇది ఆంధ్రప్రదేశ్ హెడ్లైన్స్. ఇక వెలుగు విషయానికి వస్తే మణిపూర్ టు ముంబై భారత న్యాయ యాత్ర జనవరి 14 నుంచి 20 వరకు రాహుల్ పర్యటన, 14 రాష్ట్రాలు, 85 జిల్లాలు, 6200 కిలోమీటర్లు. ఇంకా గ్రూప్ 2 వాయిదా, కొత్త కమిషన్ వచ్చాక ఎగ్జామ్ తేదీల ప్రకటన. ఆ తర్వాత 1,00,000 కోట్ల భూములు స్వాహ, హైదరాబాద్ శివారు షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలో సర్వే నెంబర్ 63లో 2100 కోట్ల విలువ చేసే, అంటే సుమారుగా 2000 కోట్లు విలువ చేసే 42 ఎకరాలు భూమి షేత్వార్ రికార్డుల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్గా చూపిస్తుండగా పట్టా ల్యాండ్గా కన్వర్ట్ చేసిర్రట. ఇట్లున్నది గతంలో. అందిన కాడికి దోచుకున్నారు. అదే చెప్తున్నా, గత 10 సంవత్సరాల మొదటి 5 సంవత్సరాలు అందిన కాడికి దోచుకున్నారు. తర్వాత అవకాశం ఇచ్చింది మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజానికం. అయినప్పటికీ తగ్గకుండా గతంలో సైకిలు, చిన్న కార్ల తిరిగిన కాస్త ఇలా హెలికాప్టర్ కొనుక్కునే స్థాయికి వచ్చేసారు. ఇక బయటపడుతున్న బీఆర్ఎస్ పాలన అక్రమ దందాలు, ధరణిని అడ్డం పెట్టుకొని దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జాలు, నాటి మంత్రులు, లీడర్ల అనుచరుల పేర్ల మీదకి 100 ఎకరాలు, గచ్చిబౌలి ఏరియాలోని 57,000 ఎకరాల కోట్ల విలువైన ల్యాండ్స్కు ఎసరు, నాకింత నీకింత అంటూ లెక్కలు వేసుకొని దొరికిన కాడికి దోపిడి, నీకెంత నాకింత అని చెప్పి దోసుక తిన్నారట. ప్రజల రక్త మాంసాలని చెప్పి ఇందాక మనం చూసినాం కదా, నిజంగా రక్త మాంసాలే తిన్నారు. ఎన్ని కోట్ల అప్పు, ఎన్ని స్వాహ, ఉన్న కాడికి ఊడ్చేసిర్రు. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఉన్న కాడికి ఊడ్చడమే కాదు, తూడ్చేసి దానికి మాఫ్ పెట్టి రుద్ది దాన్ని ఎండబెట్టిరట. అవసరమైతే ఖాళీ ఏం లేదు, డొల్లా. అక్కడ పోయి చూస్తే లంక బిందెలు అనుకుంటే లంక బిందెలు కాదు,
ఉత్తి బిందెలు లేవని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన భాష వక్రీకరణ అంటే తెలంగాణలో కేసీఆర్ భాషను అందరూ అనుసరిస్తున్నారు కాబట్టి తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నట్టుగా కేసీఆర్ ఆచరించిండు, ఈరోజు తెలంగాణ వ్యాప్తం ఇదే భాష అనుసరిస్తున్నది. సో ఆ భాష తప్పు కావచ్చు, ఒక ముఖ్యమంత్రి హోదాలో రకంగా మాట్లాడి ఉండకపోవచ్చు, కానీ డెఫినెట్గా అది నిజం, వాస్తవం. కోకాపేట్ భూములు అమ్ముతిరి, బుద్వేల్ భూములు అమ్ముతిరి, అందిన కాడికి ఏ దొరికితే ఒక మనుషులను తప్ప ఉన్నాయని అమ్మేసిర్రు. అవకాశం వస్తే ఈ 3 సంవత్సరాలు ఇవాళ మళ్ళీ మూడోసారి వస్తే మనుషులు కూడా అమ్మేటోళ్ళు కావచ్చు ఈసారిగా. ఇక నేడు రాష్ట్రానికి అమిత్ షా, ఆ తర్వాత ఐపీఎస్ నవీన్పై కబ్జా కేసు. ఇక వరల్డ్ టాప్ ఫుడ్ సిటీ లిస్ట్లో హైదరాబాద్, వరల్డ్ టాప్ 50 ఫుడ్ సిటీ లిస్ట్లో హైదరాబాద్కు 39వ స్థానం దక్కింది. ఇక్కడ వరల్డ్ టాప్ లిస్టులలో 50 స్థానాలలో 39వ స్థానం హైదరాబాద్. ఇదే వరల్డ్ సంబంధించినటువంటి దాని ఏమంటారు ఫుడ్ పాయిజనా కల్తీ చేసే దాంట్లో, అంటే కల్తీ చేసే దాంట్లో హైదరాబాద్ టాప్ ప్లేస్. మనిషి తినేటువంటి ఆహారాన్ని కల్తీ చేసే దాంట్లో టాప్ ప్లేస్లో ఉన్నది. ఈ వరల్డ్ ఫుడ్ సిటీకి సంబంధించిన దాంట్లో హైదరాబాద్ 39వ స్థానం అంట. అత్యధికంగా ప్రపంచంలో అంటే భారతదేశంలో జరిగిన కల్తీలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నాయి ఇప్పటివరకు అయితే, అన్నాన్ని కల్తీ చేయడంలో. ఇక గడిల్లో కాదు, ఇక గ్రామాల్లోనే ఇయాల్టి నుంచి గ్రామ సభ అభయహస్తం అప్లికేషన్ తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి. మీరు కూడా నేరుగా డిస్క్రిప్షన్ లింక్ ఉందా, అది లింక్ కాపీ, ఇది పీడిఎఫ్ ఉందా, ఒక్కసారి రీషేర్ చేయ కమ్యూనిటీలో, అది మళ్ళీ నేను చూపిస్తా. ఇక బడాయి బడ్జెట్ వద్దు, ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెబుదామన్న రేవంత్ రెడ్డి. ఆర్భాటాలకు పోవద్దు, దుబారా ఖర్చులు వద్దు, ఇక ప్రజల కోణంలో బడ్జెట్ ఉండాలి. ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక నిన్న కొంతమంది దుబారా అని చెప్పి ఏం చేశారు కదంటే, న్యూస్ పేపర్లలో కాంగ్రెస్ పార్టీ యాడ్ ఇచ్చింది కదా, ఈ యాడ్ ఇచ్చడం వల్ల ఎందుకు దుబారా ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయ్యా, ఏ రోజన్నా వ్యక్తిగతంగా కేసీఆర్ ఇన్ని యాడ్లు ఇచ్చినప్పుడు 10 సంవత్సరాల కాలంగా మాట్లాడేటువంటి ఈ గొంతులు, ఈ నోర్లు మీడియాకి యాడ్ ఇయ్యంగానే ఇంతగానో పెద్ద ఎత్తున అరాచకం చేసి నానా రాద్ధాంతం చేసి దుబారా అంటున్నారే. ఆ మీడియా కింద ఒక యాజమాన్యం పనిచేస్తే ఆ యాజమాన్యం కింద కొన్ని వేల మంది మేము బతుకుతున్నాం, మా జీవితాలు బాగుపడుతున్నాయి. జర్నలిస్టులకు అంటే ఎక్కడ పోయినా ఏం కాదు, ఇష్టానుసారంగా భూ కబ్జాలు అప్పుడు మాట్లాడడం, ఎవరు ఏం బట్టి దోచుకున్నా మాట్లాడడం, దానికి సంబంధం లేదు. ఇష్టానుసారంగా అమ్ముడాలు కొనడాలు జరిగితే మాట్లాడడం లేదు. కేవలం మీడియాకి యాడ్ ఇస్తేనే మొత్తం డబ్బులు ఖర్చు అయిపోతున్నాయట. 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీడియాకి ఇంత యాడ్లు ఎందుకు ఇవ్వాలట? మరి ఇట్లా బతకాలి, మరి మీడియా కింద పనిచేసిన జర్నలిస్టులతో బతకాలి, ఇక్కడ పనిచేసే కార్మికులు. మేము కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ రకంగానే కదా సామాన్య జీవితాలు అందరికీ కూడా. ఇక మీడియాకి ఇటువంటి యాడ్లు, గవర్నమెంట్ ఇచ్చే యాడ్లు కాకుండా ఇంకేడికెళ్ళి, సో మీడియాకి ఇస్తేనే ఖర్చు అయిపోద్దట. మరి ఇన్ని 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఇన్ని అంటే ఒకే ఒక్క మీడియా సంస్థకి సుమారుగా 100 కోట్లు కట్టబెట్టని చెప్పి బహిరంగంగానే ఆధారంతో సహా ప్రతిపక్ష పాత్ర రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు అప్పుడు ఎడబోయినాయి నోర్లన్నీ, దుబారా అని చెప్పినటువంటి మాటలు ఎడబోయినాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పని కట్టుకొని ఈ పోస్టర్లు ఏ ఒక పేపర్లో యాడ్ వచ్చిందని చెప్పి చూసి వాటిని స్క్రీన్ షాట్ తీసి ఒక ఫోటో పోస్టర్ రెడీ చేసి దుబారా అని పెడుతున్నారు. దుబారా అంటే ఈ మాట గుర్తుకొచ్చినా దుబారా అని గుర్తుకొచ్చింది. దుబారా అన్నట్టు అది దుబారా ఎట్లయితుంది? కొన్ని వేల సంఖ్యలో, కొన్ని లక్షల సంఖ్యలో కింది స్థాయి స్ట్రింగర్ నుంచి మొదలుకుంటే పై స్థాయి యాజమాన్యాల వరకు మీడియా సంస్థలు నడపాలంటే ఏం కావాలి, ఎట్లా వస్తాయి? చిన్న యూట్యూబ్ ఛానళ్ళు, ప్రతి ఒక్కరు జర్నలిస్టుగా మారిపోయి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏదో కొంత మేము మా వంతుగా సేవ చేయాలనే ప్రయత్నం చేస్తున్నందుకు ఎట్లా బతకాలి? మీడియాకి ఇస్తేనే దుబారా అయిపోయిందట. సో దయచేసి ఇవన్నీ మాటలు మానుకోవాలి. కావాలని పని కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుబారా అన్నారంటే మేము మొత్తం దుమ్మురే కొట్టే పరిస్థితికి మీడియాగా రెచ్చిపోతుంది. దయచేసి తస్మాత్ జాగ్రత్త. దుబారా ఖర్చట, మీడియాకి యాడ్ ఇస్తే దుబారా ఖర్చట. సొంతగా మీ వ్యక్తిగత మీడియా సంస్థకు 100 కోట్ల రూపాయలు అప్పరంగా కట్టబెట్టేటువంటి మీరు ఇవాళ రేపట్ల ఇతర మీడియా ఛానళ్ళకి వాళ్ళ రేటింగ్ బట్టి వాళ్ళకి యాడ్లు ఇస్తే మీ కళ్ళు మండుతున్నాయా? ఇక టీజీఓతో శ్రీనివాస్ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు. 9 ఏళ్లుగా సంఘాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉద్యోగులను అణచివేసిండు. అసోసియేషన్ ఎన్నికలు జరపకుండా ఇష్టం వచ్చిన వాళ్ళని నియమించిండు. ఇక మొన్న మీటింగ్ పెట్టి గౌరవాధ్యక్షుడిగా తానే ఉంటానని బెదిరించిండు. టీజీఓల అక్రమాలపై ఎంక్వైరీ చేయించాలి. మీడియాతో టీజీఓ ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు. ఏమైపోయిందంటే పాపం శ్రీనివాస్ గౌడ్ కుర్చీలు ఎత్తుకపోవడం అయిపోయింది, సోఫాలు ఎత్తుకపోవడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక మిగిలిపోయింది ఏంది? ఏదో ఒకటి ఉండాలిగా చెప్పుకోవడానికి. నాకు మరి ఇజ్జత్ పోతుంది, మహబూబ్నగర్ పోయినా బయటకట్టన పోయినా కూడా అని చెప్పి ఏం లేకపోయేసరికి టీజీఓకి గౌరవాధ్యక్షుడిగా ఉంటారట. బేసిక్గా గౌరవం లేని వ్యక్తులు గౌరవాధ్యక్షుడిగా ఉండాలంటే నవ్వొస్తుంది. 10 సంవత్సరాలుగా మీరు బీసీ నాయకుడిగా చెప్పుకున్నారు, లేకపోతే నాకు అయిపోతుంది, మీరు అందరు నా దగ్గర రావాలి, మన గౌడ్లకు పౌరుషం లేదా, మన బీసీలకు పౌరుషం అని రెచ్చగొట్టిరు కదా.
మరి బీసీలకు ఏం చేసారో ఈ 10 సంవత్సరాలు ఒక్కసారి చెప్తారా మీరు ఎక్కడ కూర్చోండి? ఎస్, బీసీల కోసం ఈ ఆత్మగౌరవాన్ని నేను కాపాడినా, లేకపోతే ఈ యొక్క ఎంబీసీలను నేను ఈ రకంగా బయటికి తీసుకొచ్చేందుకు వాళ్ళకు ప్రోత్సాహాలు అందించిన, లేకుంటే బీసీలో ఉన్న యువతని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా ప్రోత్సహించిన ఏ ఒక్క మాట నేను చెప్పగలుగుతారా? ఇక ఏం లేదు కాబట్టి ఏం చేస్తున్నావు, టీజీఓగా నేనే గౌరవాధ్యక్షుడిగా ఉంటానే బెదిరిస్తున్నాడట అక్కడలోనే. ఇక మేడిగడ్డ 6-8 బ్లాకులను డ్యామేజీలు. ఇక చూడండి ఇక్కడ మేడిగడ్డ 6-8 బ్లాకుల్లోనూ డ్యామేజీలు అట. ఎవరు? రాష్ట్ర ఫౌండేషన్ పర్యవేక్షిస్తే స్పష్టత. ఇసుక తొలగింపు పర్మిషన్ కోసం మహారాష్ట్ర సర్కార్కు లేఖ. ఆ రాష్ట్రం ఓకే చెప్తే బ్యారేజీ కుంగుబాటుపై పూర్తి స్థాయి ఎంక్వైరీ. మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కూడా ఇవాళ రేపటి పేక మెడలు కట్టినట్టు కట్టి అది కూలిపడడానికి సిద్ధమవుతున్నదంట. ఇక తొలిపల్లి విషయానికి వస్తే చలి తీవ్రం. దేశంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. హై అలర్ట్లో తెలంగాణ, ఏపీ, ఢిల్లీ. ఉత్తరాది నుంచి బలమైన గాలులు. ఇక డీజీపీ గారు నా తల నరుకుతారట. యాంకర్ ఛానల్పై డీజీపీకి ఆర్జీవీ ఫిర్యాదు. ఇక మన రాత్రి టీవీ డిబేట్లో కొలికపూడి సంచలన వ్యాఖ్యలు. ఆర్జీవీ తల నరికితే కోటి ఇస్తానని ప్రకటన. నాపై 3 సార్లు కుట్ర చేశారంటూ ఆర్జీవీ ట్వీట్. ఇక 6 గ్యారంటీలకు తొలి అడుగు. అర్హత ఉన్న వారందరికీ పథకాలు ఇస్తాం. రేషన్ కార్డు ఉన్న వారికి ప్రాధాన్యం. త్వరలో కొత్త రేషన్ కార్డులో జారీ. ఇది నిరంతర ప్రక్రియ అన్న సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై కొత్త నిబంధనలు రైతులంతా మళ్లీ అప్లై చేసుకోవాలి. కౌలు రైతులకు వర్తించనున్న పథకం. సాగు భూమి వివరాలు నమోదు చేయాల్సిందే. త్వరలో భూ పరిమితిపై సీలింగ్ తెస్తామని సర్కార్. ఇది పెట్టాలి భూ పరిమితి అనేది, లేకపోతే ఇష్టానుసారంగా 100,000 ఎకరాలు ఒకరి పేరు మీద ఎట్లుంటాయి? సో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తారట. కొన్ని నిబంధన పెడతారు, గింత మేరకు మాత్రం మీ దగ్గర భూమి ఉండాలి. నిరుద్యోగులు భయపడొద్దని సూచన. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ. త్వరలో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు. తప్పులు లేకుండా పారదర్శకంగా పరీక్ష నిర్వహణ. కేటీఆర్ మహిళలకు 1,00,000 సాయం చేయడం హర్షణీయం. 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 ఇస్తే సరిపోతుందా? కేసీఆర్ కుటుంబం ఆస్తులన్నీ కరగదీస్తాం. సీఎం అనుమల రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి 6 గ్యారెంటీల దరఖాస్తు ఫామ్ విడుదల. ఇక ఏ పథకానికి ఏ డాక్యుమెంట్ కావాలంటే అంటూ 2వ పేజీలో హైలైట్గా ఉన్నదట. ఇక సింగరేణిలో హస్తం హవా. అధికార పార్టీకి జైకొట్టిన బొగ్గని కార్మికులు. 4 ఏరియాల్లో ఐఐటీసీ జయకెత్తన, 3 ఏరియాల్లో ఏఐటీసీ విజయం. శ్రీరాంపూర్ ఫలితంపై ఉత్కంఠ. 94.15% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న వారు 39,755 మంది. ఇక ఈ చలాన్ ఊప్స్. 2వ రోజు మొరాయించిన వెబ్సైట్. సైట్ ఓపెన్ కాకపోవడంతో వాహనదారుల ఆవేదన. సోషల్ మీడియా వెలువెత్తున్న ఫిర్యాదులు. భారీగా డిస్కౌంట్ ప్రకటించిన సర్కార్. 2-3 వీలర్కు 80% రాయితీ. కార్లకు 60%, హెవీ వెహికల్స్కు 50%. జనవరి 10 వరకు టైం బ్యాన్ ఉందంటున్న పోలీసులు. ఈ సైట్ ఓపెన్ చేస్తే ఏం కనబడతలేదు, అలా పేమెంట్ చేద్దామంటే కూడా ఓపెన్ అయితే లేదట. ఇది తొలివెళ్ళినటువంటి మెయిన్ పేపర్ హెడ్లైన్స్. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఇక విషయం జిమ్ముడు. నేటి నుంచే గ్యారంటీల మేళా. ప్రజాపాలనలో జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఇక నిజమైన అర్హులకు పథకాలు అంటూ ఒక వార్త. ఆ తర్వాత హైర్ బస్సులు సమ్మె సైరన్. అంటే ఎవరైతే కొన్ని బస్సులను ప్రైవేట్ బస్సులుగా చెప్పుకో, ఆర్టీసీలో కూడా ప్రైవేట్ బస్సులు ఉన్నాయి కదా, ఆ ప్రైవేట్ బస్సులు ఇబ్బందులు పడుతున్నారట. జనం తాకిడి ఎక్కువడంతో వాళ్ళ ఇన్సూరెన్స్ నిబంధనలు కూడా మార్చాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సైరన్ విధించబోతున్నారు. 5 నుంచి సమ్మెకి వెళ్లే యోచనలో ఓనర్లు. ఇక పల్లె పట్నం పడిషం. అందరికి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో దగ్గు జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ఇక 9 నెలల చిన్నారికి కరోనా. నిలోఫర్ దవాఖానలో చికిత్స. 4కు చేరిన కోవిడ్ కేసులు. దేశవ్యాప్తంగా కొత్తగా 40 JN1 వేరియంట్ కేసులు. కర్ణాటకలో హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం. ఇక గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా. తర్వాత సెన్సెక్స్ at 72,000 అంటూ రికార్డు స్థాయి గరిష్టానికి సూచీలు. 4వ రోజు అదరగొట్టిన మార్కెట్. ఇక ఇంటర్ అడ్మిషన్లు హైజాక్. కార్పొరేట్ కాలేజీల మాయ. వచ్చే ఏడాది సీట్లు ఇప్పటికే బ్లాక్. వచ్చే సంవత్సరం సీట్లు కూడా ఇప్పుడే బ్లాక్ చేసి పెట్టున్నారట. ఇక దళిత బంధుతో పెట్రోల్ బంక్. 9 మంది లబ్ధిదారుల పొత్తు. ప్రభుత్వ సాయంతో 10లలో ఏర్పాటు. కామారెడ్డి టు కరీంనగర్ ప్రధాన రహదారిపై 1,70,00,000తో సుమారుగా ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు. లబ్ధిదారుల్లో 8 మంది మహిళా కూలీలే. బంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే కేటీఆర్. ఇక అమెరికాలో 6 ఏపీ వాసుల దుర్మరణం. కారును ఢీకొట్టిన లారీ. ఒకరి పరిస్థితి విషమం. మృతులు ఏపీ ఎమ్మెల్యే సతీష్ బంధువులోట. ఇది ఇక గుడ్ మార్నింగ్ తెలంగాణ హైలైట్స్.